దోమల నిర్మూలన తద్వారా వ్యాధుల నియంత్రణతో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ పి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా నేడు పార్వతీపురం పట్టణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. దోమల నియంత్రణ నినాదాలతో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి నుండి ర్యాలీ ప్రారంభించి జిల్లా ఆసుపత్రి వరకు కొనసాగారు. మానవహారం నిర్మించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, పైలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు వ్యాధులు ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తాయని, ఇందుకు దోమల ఆవాసాలను గుర్తించి నిర్మూలించడమే ప్రధాన కర్తవ్యమని, చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూడాలని, దోమల నియంత్రణ చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, విధిగా ఫ్రైడే డ్రై డే పాటించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే పలు వినూత్న కార్యక్రమాలు అమలు చేయించాలని, మా ఊరికి మలేరియా వచ్చింది, లార్వా వేటతో సమిష్టి కార్యాచరణతో దోమల నియంత్రణలో కృషి చేయడం జరుగుతుందన్నారు. హై రిస్క్ గ్రామాలు, హాస్టల్లో దోమతెరలు ఉచితంగా పంపిణీ చేశామని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐఆర్ఎస్ దోమల నివారణ మందు స్ప్రేయింగ్ మొదటి విడత పూర్తి చేసుకొని రెండవ విడత జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో ప్రతిరోజు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తూ జ్వరాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ కేవీఎస్ పద్మావతి, జిల్లా ఎన్ఎస్డి అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు, డిఎంఓ సూర్యనారాయణ, డెమో ప్రసాద్, ఆరోగ్య పర్యవేక్షకులు జయగౌడ్, విజయలక్ష్మి, ఇందిర, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దోమల దినోత్సవము ఈ సందర్భంగా మనం ర్యాలీ కండక్ట్ చేసుకుంటున్నాం. అలాగే ప్రతిజ్ఞ కూడా చేద్దాము. దోమలు పుట్టకూడదు, దోమ కుట్టకూడదు. అలాగే ప్రతి ఒక్కళ్ళు నెట్ను ఉపయోగించుకోవాలా. ప్రతి ఒక్కరూ రాత్రి అయ్యేసరికి 6ంటికి వెళ్ళి తలుపులు వేసుకోవాలా, దోమలకి లోపలికి రాకుండా ఉండాలా. ప్రతి ఇంటికి కిటికీల్లో దోమ రాకుండా మెష్ డోర్లు ఉండాలా. అలాగే వ్యక్తిగత శుభ్రత ఉండాలా, ఇంట్లో శుభ్రత ఉండాలా, పరిసరాలు పరిశుభ్రత ఉండాలా. అలాగే గ్రామం శుభ్రంగా ఉండాలా. అలాగే మనం జిల్లా లెవెల్లో కూడా శుభ్రత పాటించాలా. మురికి కాలువల్లో శుభ్రంగా నీళ్లు పారేటట్టుగా చూసుకోవాలా. నీటి నిల్వల్ని గమనించాలా. గ్రామం కూడా శుభ్రంగా ఉంచుకోవాలా. అదే మన దేశానికి రక్షణ. తమకు